నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపేరిక. టార్గెట్ సౌత్ ఇండియా, టార్గెట్ వెస్ట్ బెంగాల్, టార్గెట్ తెలంగాణ. సో ఇవి బీజేపీ టార్గెట్ గా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తుంది. సో ఇందులో భాగంగా ఆల్రెడీ టార్గెట్ వెస్ట్ బెంగాల్ ని కైవసం చేసుకుంది. వెస్ట్ బెంగాల్లో 200 సీట్లు, 200కు పైగా సీట్లతోటి అధికారంలోకి వచ్చి శివేందు అధికారి తొలిసారిగా బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక ఇప్పుడు ఉన్నది మిగిలినది తెలంగాణ, టార్గెట్ తెలంగాణ. సో టార్గెట్ తెలంగాణలో బీజేపీ వ్యూహాలు ఏంటి, ఎలా బీజేపీ తెలంగాణలోకి ప్రవేశించబోతుంది, ఆల్రెడీ తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించుకుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ గా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి టార్గెట్ 28 మిషన్ గా బీజేపీ అధికారంలోకి రావడానికి పావులు కదుపుతూ వస్తుంది. సో దానికి సంబంధించి అసలు ఏంటి బీజేపీ వ్యూహం, ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఒకసారి మనం పూర్తిగా పరిశీలిద్దాం. సో ఇక్కడ తెలంగాణలో బీజేపీ దూకుడు మిషన్ 2028, బలమైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కు ముగింపు, కాంగ్రెస్ కు గట్టి పోటీ. రైట్, ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే తెలంగాణలో బలమైన నాయకుల్లో, తెలంగాణలో బలమైన బీజేపీ నాయకులు పునాది వేయడానికి కారణం ముందుగా మనం బండి సంజయ్ గురించి మాట్లాడుకోవచ్చు. బండి సంజయ్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినప్పుడు 2023లో భారతీయ జనతా పార్టీని ఒక స్థాయికి తీసుకురావడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించిండు. ముఖ్యంగా హిందూ ఎజెండా, హిందువుల ఏకం అవ్వాలి, హిందూ ఎజెండా తోటి బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ, సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి తెలంగాణలో బీజేపీని ఈ స్థాయిలో తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి బండి సంజయ్ అని మనం చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత చాలా మంది, అటు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కిషన్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు చాలా మంది బీజేపీని బలోపేతం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తూ వస్తున్నారు. సో ఇందులో ఈటెల రాజేందర్ పాత్ర గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు తెలంగాణ 2028 మిషన్ లో ఈటెల రాజేందర్ పాత్ర గురించి మనం మాట్లాడుకుంటే, ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ తోటే ఉన్నారు. టీఆర్ఎస్ అధికారం ఉన్న తర్వాత కొంచెం అసంతృప్త కాలంతో బీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడి బయటకు వచ్చి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరారు. సో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లొసుగులు ఈటెల రాజేందర్కి తెలుసు. సో ఈటెల రాజేందర్ని వినియోగించుకొని అక్కడ ఎవరైతే అసంతృప్త క్యాడర్ ఉందో ఆ క్యాడర్ తో టచ్ లో ఉంటూ వాళ్ళందరినీ బీజేపీలోకి గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది మిషన్ 28లో భాగంగా ఈటెల రాజేందర్ యొక్క పాత్ర అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం పూర్తిగా పరిశీలిస్తే ఆపరేషన్ ఆకర్ష్, ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని బీఆర్ఎస్ నేతలను, క్యాడర్ని ఆకర్షించడం లక్ష్యం. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గద్దె దింపడంలో బీజేపీ పాత్ర చాలా పోషించింది. బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీని దెబ్బకొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర ఎవరిది ఉంది అంటే అది బీజేపీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడే కానీ ఎలా వస్తుంది అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి, బలంగా ఉన్న పార్టీని దెబ్బతీసి, అంతంత మాత్రం క్యాడర్తో అంతంత మాత్రంగా ఉన్నటువంటి పార్టీని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత ఆ పార్టీ పైన డైరెక్ట్ అటాక్ చేసి బీజేపీ అధికారం రావడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అదే జరిగింది తెలంగాణలో. తెలంగాణలో బలంగా ఉన్న రెండు సార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని పక్కకు నెట్టేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చోబెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి మేమే అని చెప్పేసి నిరూపించుకోవడం కోసం బీజేపీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. సో దీంట్లో బీఆర్ఎస్ రాజకీయ ఉనికి ముగిసింది అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మొదటి అంశం. అంటే ఇప్పుడు ఏదైతే ఎవరైతే బీఆర్ఎస్ లీడర్లు కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ డిమోరల్ చేస్తూ వాళ్ళ పని అయిపోయింది, తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ తప్పిదాలను ఎండగడుతూ నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా ఎవరున్నారు, ఎవరికి అధికారం రావాలి, ఎవరికి ఇవ్వాలి అన్న ఆలోచన వస్తే బీజేపీ పేరు వినిపించేలా బీజేపీ పవర్ కలుగుతూ వస్తుంది. సో క్షేత్రస్థాయిలో ఒకసారి బీజేపీ వ్యూహాలు ఎలా ఉన్నాయంటే, సంస్థాగతంగా బలంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు నిలుపుకుంటూ బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలో పార్టీ విస్తరణ, బలమైన బూత్ నిర్మాణం, సోషల్ ఇంజనీరింగ్ ఫోకస్. సో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రధానంగా పనిచేసేది మీడియా. సో సోషల్ మీడియాని వినియోగించుకొని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ క్యాడర్ నిర్మించుకోవడం కోసం బీజేపీ అయితే అనేక వ్యూహాలను రచిస్తుంది. దాంట్లో భాగంగానే రేపు హైదరాబాద్కి నరేంద్ర మోడీ రాబోతున్నాడు. అనేక కోట్లతో, కొన్ని వందల కోట్లతో, వేల కోట్లతోటి అనేక పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనేక హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి ఈ రోజు 2028 టార్గెట్ గా పెట్టుకొని మోదీ హైదరాబాద్కు వస్తూ ఆ జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ కోసం 2300 కోట్లు
సో అదేవిధంగా 3,175 కోట్లతో గూడెబెల్లూరు నుంచి మహబూబ్ నగర్ జాతీయ రహదారి అయి ఉండొచ్చు. 611 కోట్లతో మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ శంకుస్థాపన కావచ్చు. అదేవిధంగా 1,243 కోట్లతో కాజీపేట విజయవాడ ట్రిపుల్ పునరుద్ధరణ జాతి అంకితం కావచ్చు. 200 కోట్లతో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ సైతం శంకుస్థాపన చేయనున్నారు. సో ఈ శంకుస్థాపన చేయనున్నారు, అన్నిటికీ శంకుస్థాపన చేస్తారు కానీ పూర్తి చేసేది అయితే ఉండదు. కేవలం రావడం, అంకెల గాలిని చూపెట్టడం, కోట్లు ఇస్తారని చెప్పి చెప్పడం, హామీలు ఇవ్వడం, పోవడం, శంకుస్థాపన చేయడం తప్పితే ఆ పనులు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే లేవు. ఎందుకంటే మనం 2014లో, 2018లో, 2023లో పూర్తి స్థాయిలో బీజేపీ ఇచ్చిన హామీలను మనం చూసాం. కానీ ఎక్కడ కూడా అమలు పరిచిన దాఖలాలు లేవు. సో ఒకసారి మనం వాటిని కూడా పూర్తిగా మనం పరిశీలిస్తే ఒకసారి చూడొచ్చు. 2014, 2018, 2023లో బీజేపీ ఇచ్చిన హామీలు ఏంటో మనకి ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఒక్కసారి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయారం స్టీల్ ప్లాంట్, హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు, గిరిజన విశ్వవిద్యాలయం, ఇండస్ట్రియల్ కారిడార్ 2014లో ఇచ్చినటువంటి హైదీలో ఏ ఒక్కటైనా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందా? మరి కేంద్ర ప్రభుత్వానికి తెలవాలి, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు తెలవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. మరి అదేవిధంగా 2018 ఇవన్నీ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న మహారాష్ట్ర ఏ విధంగా ఉందో మనకు తెలుసు, గుజరాత్ ఎలా ఉందో తెలుసు, ఉత్తరప్రదేశ్ ఎలా ఉందో తెలుసు. ఉత్తరప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ వలసలు ఎక్కువైపోయి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం పెరిగిపోయి ఉద్యోగ అవకాశాలు లేక వలసలు బాట పట్టి మన హైదరాబాద్కు వచ్చి అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి, గుజరాత్ నుంచి మన హైదరాబాద్కు వచ్చి పనులు చేసుకుని బతుకుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఏం చేస్తుందో వాళ్ళకే తెలవాలి. మరి రైతు పసుపు రైతులకు మద్దతు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి హామీ కావచ్చు, మరి అదేవిధంగా బీసీసీఎం నినాదం కావచ్చు. బీసీసీఎం నినాదం అన్నారు. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న బీసీ బండి సంజయ్ను మార్చి కిషన్ రెడ్డికి ఎందుకు పగ్గాలు చేపట్టింది బీజేపీ ప్రభుత్వం? అంటే బీసీ అధ్యక్షుడు అన్నాం, బీసీ సీఎం అని బీసీసీ అధ్యక్షుడిని మార్చేసి ఒక కిషన్ రెడ్డిని తీసుకొచ్చుకొని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఏ లెక్కన బీసీ సీఎం ఇస్తారంటే మనం నమ్మాలో ఒకసారి ఆలోచించుకోవాలి. అవినీతి రహిత బీఆర్ఎస్ అవినీతి రహిత. సరే బీఆర్ఎస్ అవినీతి చేసిందా, కాంగ్రెస్ అవినీతియా, బీజేపీ అవినీతి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. కేంద్ర పెండింగ్ ప్రాజెక్టు అన్ని పెండింగ్లలో ఏది చేయలేదు, యువత మహిళల పైన ఫోకస్ ఏది చేయలేదు. సో తెలంగాణలో 2014, 18, 23లో ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా మళ్ళీ ఈరోజు కొత్త వేషంతో 2028 ఎలక్షన్స్ టార్గెట్ పెట్టుకొని ఇన్ని వేల కోట్లతోటి మేము చేస్తామని చెప్పేసి వస్తుంది తప్పితే చేసే పరిస్థితి అయితే మనం కనపడట్లేదు. మరి ఇక్కడ అదేవిధంగా మనం చూసుకుంటే రాజకీయ సమీకరణ ఎలా ఉండబోతున్నాయి, బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఫస్ట్ బీఆర్ఎస్ని దెబ్బకొట్టాలి, బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీని దెబ్బకొట్టాలి. అందరూ బీఆర్ఎస్ని దెబ్బకొట్టడంలో మోదీ బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల్లో అందరూ ఎవరికి వారే ఉంటారు అనమాట. అందులో అందరు సీనియర్ లీడర్ నేను సీఎం అంటాడు, నేను సీఎం అంటాడు, నేనే ముఖ్యమంత్రి అంటాడు, అవసరమైతే నేనే ప్రధానమంత్రి కావాలనే తత్వం కలిగినటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ఉన్న వాళ్ళు. సో వీళ్ళని దెబ్బ కొట్టడంలో బీజేపీ చాలా వ్యూహాలు రచిస్తూనే ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ దెబ్బ కొట్టి, కాంగ్రెస్ దెబ్బ కొట్టి నెక్స్ట్ అధికారంలోకి బీజేపీ రావడానికి ఒక పెద్ద ప్రణాళికను అయితే బీజేపీ సిద్ధం చేసుకుంటుంది. రైట్, ఇంకో విషయం మనం ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ సమస్యలు బీజేపీకి ప్లస్ అవుతాయా? వలసలు పెరగడం వల్ల క్యాడర్ చెల్లా చెదురు, ప్రజల్లో బీఆర్ఎస్ పై నమ్మకం తగ్గింది, కాంగ్రెస్ ని వ్యతిరేకించే ఓటర్లు బీజేపీ వైపు, స్థానిక స్థాయిలో నాయకత్వం లేవు. రైట్, ఇక్కడ ఏమైంది? వలసలు పెరగడం, అధికారంలో లేనటువంటి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడితే ఈడీ రైడ్లు కానీ, సిబిఐ రైడ్లు కానీ అనేక ఎంక్వైరీలు వేసి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఏం చేస్తారు? ప్రత్యామ్నాయ పార్టీ ఏదైతే బీజేపీ ఉందో బీజేపీలోకి వెళ్తారు. సో ఇక్కడ క్యాడర్ చెల్ల చెదరైపోవడంలో ఫస్ట్ టార్గెట్ బీజేపీది. నెక్స్ట్ ప్రజల్లో బీఆర్ఎస్ నమ్మకం తగ్గియాలి. ఎట్లా తగ్గిస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నటువంటి నాయకులను ఆల్రెడీ మనం కొన్ని ఇబ్బందులు పెట్టి సిబిఐ ఎంక్వైరీలని, ఈడీ దాడులు అని చెప్పేసి ఇవన్నీ చేయించి బీఆర్ఎస్ చేసినటువంటి గత 10 బీఆర్ఎస్ చేసినటువంటి పనులను వ్యతిరేకిస్తూ, బీఆర్ఎస్ చేయనటువంటి కొన్ని అమలు చేయని హామీలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ లో ప్రజలను వ్యతిరేకత తీసుకురావడం చూడాలి. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటి, అక్కడ బీఆర్ఎస్ వ్యతిరేకించే ఓటర్లు అయి ఉండొచ్చు, ఇటు కాంగ్రెస్ వ్యతిరేకించే ఓటర్లు అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరికి ప్రత్యామ్నాయం ఎవరు అంటే బీజేపీ అని చూపించుకోవడంలో బీజేపీ ముందడుగులు చేస్తుంది. సో అదేవిధంగా స్థానిక స్థాయిలో నాయకత్వ లోపం, ఇంకెక్కడ స్థానిక స్థాయి లోపం ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ మన చాలా మంది
గత ఎలక్షన్స్ బీజేపీ 2023లో బీఆర్ఎస్ ఓడిపోగానే చాలా మంది కార్యకర్తలు అయితే బీజేపీ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయారు. గ్రామీణ స్థాయిలో కూడా టీఆర్ఎస్ ప్రభావం తగ్గిపోయింది, బీఆర్ఎస్ ప్రభావం తగ్గిపోయి అది బీజేపీ క్యాడర్ గా మారే అవకాశం కూడా ఉంది. దాన్ని ఎలా అయినా వినియోగించుకోవాలని చెప్పేసి బీజేపీ అడుగులు వేసింది. బీజేపీ లక్ష్యాలు ఏంటి అని అంటే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం, గ్రామ స్థాయి నుంచి పార్టీ విస్తీర్ణన అండ్ స్ట్రాంగ్ నాయకత్వం నిర్మాణం, మిషన్ 2028 విజయమే లక్ష్యం. రైట్, మనం ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగా ఇక్కడ ఇదే మెయిన్ గా ఏంటి అంటే ప్రజా సమస్యలపైన పోరాడితేనే సీఎం అవుతారు, రాష్ట్రం అధికారంలోకి వస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా నిరుద్యోగుల కోసం, అదేవిధంగా విద్యా, వైద్యం, ఉపాధి గురించి వీటన్నిటి నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తే తప్పితే మన జనాల్లోకి వెళ్ళలేమని గ్రహించిన బీజేపీ ఇప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి చూస్తుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఒక విధంగా మాట్లాడుకోవాలంటే నేటి వరకు కూడా 2023 ఇప్పుడు 2026 వరకు కూడా మనం కంపేర్ చేసుకుంటే బీజేపీ పార్టీకి గ్రామాలలో బూత్ స్థాయి క్యాడర్ లేదు, కనీసం బూత్ ఏజెంట్ కూడా లేని పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది. సో ఇప్పుడు టార్గెట్ ఏంటి? బూత్ ఏజెంట్, బూత్ స్థాయిలో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ నిర్మించుకోవడం బీజేపీకి ఉన్న ప్రధాన లక్ష్యం. సో ఇవన్నీ చేసి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ని చూపిస్తూ మిషన్ 28 2028లో బీజేపీ తెలంగాణలో పాగా వేయాలి అనేది బీజేపీ టార్గెట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం చూస్తే మిషన్ 2028 విజయానికి కీలక మంత్రం ఏంటి? బీఆర్ఎస్ ను పూర్తిగా దెబ్బతీయడం, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం, యువత, మహిళ, రైతులకు, బీసీలకు ప్రాధాన్యం, అభివృద్ధి, హిందుత్వ, జాతీయత, బీజేపీ విజయం. లక్ష్యం ఒకటే, తెలంగాణలో కమలం వికసించాలి. ఎట్లా చేయాలి? ఏదైనా చేయాలి. బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టినం, అయిపోయింది. కాంగ్రెస్ ని వ్యతిరేకించాలి, ఎండగట్టాలి. కాంగ్రెస్ చేసే ప్రతి పని మీద ఎండగట్టాలి. అదేవిధంగా యువత, మహిళ, రైతులకు, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి, మహిళలకు రక్షణలు కావాలి, మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించాలి, రైతులకి కంపల్సరీగా మద్దతు ధరని ప్రకటించాలి. బీసీలకు ఎక్కువ, తెలంగాణలో జనాభా బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి బీసీలను వాళ్ళ వైపు కైవసం చేసుకుంటే తెలంగాణలో ఈజీగా అధికారంలోకి రావాలన్న ఒక సూచన, ఒక ఫార్ములా తోటి బీసీలకు ప్రాధాన్యంగా ఒక ఫార్ములా క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా అభివృద్ధి, హిందుత్వం, జాతీయత, బీజేపీ విజయం, వీటన్నిటి కలుపుకొని తెలంగాణలో బీజేపీ మిషన్ 28 టార్గెట్, తెలంగాణ టార్గెట్ 28గా పనిచేస్తుంది. సో మరి రేపు మోదీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని వేల కోట్లని తెలంగాణకు ఇవ్వబోతున్నారు. మరి ఓన్లీ అవి మాటలుగానే ఉంటాయా? వాటన్నిటిని నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్తారా? వాటన్నిటిని అమలు చేస్తారా? మరి 2028 టార్గెట్ గా తెలంగాణ టార్గెట్ గా పనిచేస్తున్న బీజేపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది మనం కూడా వేచి చూద్దాం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి QR టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.